Hi, welcome to your favorite program, Local Talent. 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఎటువంటి ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళ లోపల కొద్దో గొప్ప టాలెంట్ ఉంటే దాన్ని వెతికి పట్టుకుని మీ అందరి ముందు స్క్రీన్ లో ప్రజెంట్ చేసే బాధ్యత ఈ మ్యాగీది. సో అలాగే ఈ రోజు నేను వచ్చాను లక్ష్మీ సాయి స్పోర్ట్స్ అకాడమీకి. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్తారు, మొక్కే వంగనది ప్రాణే వంగునా అని. అంటే ఏదైనా చిన్నప్పుడు నేర్చుకుంటే అది రక్తంలో ఇంకిపోతుందని. ముఖ్యంగా ఈ తరం వాళ్ళందరూ భయపడేది మీన్స్ ఎబో 30 ఎబో 40 వాళ్ళందరూ భయపడేది బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, మాకు పొట్లు వచ్చేస్తున్నాయి, మేము పరిగెత్తలేకపోతున్నాం, ఆయాసం వస్తుంది, డయాబెటీస్, టీబీలు, బీబీలు, ఏదేవో రోగాలు వస్తున్నాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే చిన్నప్పటి నుంచి సరైన వ్యాయామం ఒంటికుంటే అది వీటన్నిటిని రాకుండా కంట్రోల్ చేస్తుంది. సో వాటన్నిటి కోసం ఇక్కడ లక్ష్మీ సాయి స్పోర్ట్స్ అకాడమీలో చిన్న చిన్న బుడతలు అంటే దాదాపు నా మోకాల హైట్ కూడా సరిగ్గా ఉండరు, వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తే ఔరా అనాల్సిందే. సో అటువంటి వాటి కోసం ఇప్పుడు నేను ముందు ప్రజెంట్ చేస్తాను ఒక్కొక్కరిగా. ఫస్ట్ నీ పేరేంటి? అనిరుద్. అనిరుద్ ఎన్నో క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఏ స్కూల్? భారతీయ విద్యాభవన్. నువ్వు ఈ స్పోర్ట్స్ అకాడమీకి ఎప్పటి నుంచి వస్తున్నావు? ఎప్పటి నుంచి? 2 years బిఫోర్ నుంచి. 2 years నుంచి వస్తున్నావా? నీకేమేమి వచ్చు? నా జిమ్నాస్టిక్స్, స్కేటింగ్, డాన్స్, కరాటే ఈ 4 ఒక్కటి కూడా నాకు రాదు. సో జిమ్నాస్టిక్ ఇవన్నీ వస్తాయి కదా, పెద్ద ఏమవుతావు? పెద్ద అన్ని అవుతావా? అన్ని అవడం కష్టం, ఏదైనా ఒక్కటి కావాలంటే ఏమవుతావు? క్రికెటర్ అంటే మొత్తానికి మనోడు మల్టీ టాలెంట్ పర్సనాలిటీ కదా. సో నువ్వు నాకు ఇప్పుడు ఇక్కడ ఏం చేసి చూపిస్తావు? జిమ్నాస్టిక్స్. కమ్ ఆన్, గో అహెడ్. పృథ్వీ ఎప్పటి నుంచి ఈ అకాడమీకి వస్తున్నావు? 1 year నుంచి. 1 year నుంచి. 1 year లో ఏమేమి నేర్చుకున్నావు? స్కేటింగ్ అండ్ జిమ్నాస్టిక్స్. వావ్, స్కేటింగ్ అండ్ జిమ్నాస్టిక్స్ లో ఏదో ఒక్కటే నువ్వు చూస్ చేసుకుంటే ఏం చేసుకుంటావు? జిమ్నాస్టిక్స్. పక్కా. సో జిమ్నాస్టిక్స్ లో ఏమేమి చేస్తాను? రౌండ్ ఆఫ్, కార్ట్ వీల్, హ్యాండ్ స్టాండ్. ఇవన్నిట్లో నాకు ఒక్కటంటే కూడా మీనింగ్ తెలీదు. సో మనోడు ఇవన్నీ చేశాక వాటంటి మీనింగ్స్ ఏంటో నేను వెతుకుంటావు, ఓకేనా? సో నువ్వు ఇవన్నీ చేస్తే కార్ట్ వీల్ అంటే ఏంటో, జిమ్నాస్టిక్ లో ఎన్ని రకాలు ఉంటాయో నేను చూస్తాను, ఓకేనా? రెడీ అను, గో. సో మనతో ఇంకో హెల్తీ పర్సన్ ఉన్నాడు, మనోడు ఏం చేస్తాడు అర్థం. నీ పేరు? అనింద్ర. ఖచ్చితంగా నన్ను కొట్టడానికి సెట్ అయ్యాడు. అనింద్ర ఎన్నో క్లాస్? 8th క్లాస్. ఏ స్కూల్? జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్. వెరీ గుడ్, నువ్వు మంచి స్టాండర్డ్ గా మాట్లాడుతున్నావు. నువ్వు అకాడమీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 1 year. 1 year లో ఏమేమి నేర్చుకున్నావు? జిమ్నాస్టిక్స్, కరాటే, దట్స్ ఆల్. జిమ్నాస్టిక్స్ అండ్ కరాటే. నీకు రెండిట్లో బాగా ఇష్టమైంది ఇది? జిమ్నాస్టిక్స్. ఎందుకు ఇష్టం? బికాజ్ నైస్ ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ, నైస్ ఫిట్నెస్ వస్తుంది. సో మన అనీంద్ర ఇప్పుడు నైస్ ఫిట్నెస్ తోని ఎటువంటి ఫీట్స్ చేస్తాడో చూద్దాం. ఆర్ యు రెడీ? yes. ఓకే, స్టార్ట్.
సో ఇప్పుడు ఇంకో చాలా పెద్ద ఆయన ఉన్నాడు, ఈ ఏజ్ లో కూడా ఆయన జిమ్నాస్టిక్స్ చేస్తున్నట. అతన్ని కనుక్కుందాం. तुम्हारा नाम क्या है? अर्नव. अर्नव, उसका मतलब क्या है? ओशन. ओशन. तो तुम ओशन हो? हाँ नहीं. तो व्हाइट ओशन लग रहे हो. ये कर स्माइल. वाओ. तुम यहाँ पे आके कितने साल हो रहे? 2 months. 2 months. 2 months में तुमने क्या क्या सीखा? Gymnastics and skating. वेरी गुड. सो जिम्नास्टिक करोगे तुम? Yes. ट्राई करोगे? ओके, Okay. डू इट. ఇప్పుడు నా హైట్, ఎగ్జాక్ట్లీ నా హైట్ ఉన్నాడా, కొద్దిగా తక్కువ ఉన్నాడు అంతే కదా. సో నా హైట్ ఉన్న మావాడు ఏం చేస్తాడు అడుగుతాం. నీ పేరు? Navtej. నవతేజ్. నవతేజ్ ఎన్నో క్లాస్? ఎన్నో క్లాస్ మర్చిపోయావా? LKG. ఎల్కేజీ. కరెక్ట్, నేను కూడా ఎల్కేజీ వరకే చదువుకున్నాను, అంతకుమించి ఎక్కువ చదువుకోలేదు. సో ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? 3 months. 3 months. 3 months 3 months 3. 3 months. ఓకే. ఏమేమి వచ్చు నీకు? Gymnastics. జిమ్నాస్టిక్స్, ఇంకా Dance. వావ్. డాన్స్ ఏ పాట మీద చేస్తావు? Bomali. బొమ్మలు చేస్తావు. ఫస్ట్ నాకు జిమ్నాస్టిక్స్ చేసి చూపిస్తావా? ఓకే, డన్. రెడీ, కమ్ ఆన్, గో. నా పేరు లక్ష్మీ భవాని, మా గురువు గారి పేరు సరిత గారు. నేను సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పాడబోయే రాగం హిందోళం, సామజవర గమన, ఆదితాళం. సామజవర గమన సాధుహృ సామజవర గమన సాధుహృ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమన సాధుహృ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమన వేద శిరోమా త్రుజ సప్త స్వరనాదాచల దీప స్వీకృత వేద శిరోమా త్రుజ సప్త స్వరనాదాచల దీప స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహన కారాత్యాగరాజవందనీయ యాదవ కుల మురళీ వాదన వినోద మోహన కారాత్యాగరాజవందనీయ సామజవర గమన సాధుహృ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమన. అందరికీ నమస్కారం. నా పేరు సత్యవతి, మా గురువు గారి పేరు సరిత గారు.
నేను డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుఫలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ, వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. నాదించే నిదే నారదాదులచే, నాదించే నిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుఫలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లుల కొల్లా గొని చిలుకగా వెళ్ళి విరియే ఆమె విష్ణు కథ, గొల్లెతలు చల్లుల కొల్లా గొని చిలుకగా వెళ్ళి విరియే ఆమె విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెల్లిగొలెపెనే విష్ణు కథ, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెల్లిగొలెపెనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుఫలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. నమస్కారం, నా పేరు అనసూయ. అన్నమాచార్య కీర్తన ముద్దుగారే యశోద పాడుతున్నా. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. మనం చూస్తున్న ఈ కలర్ఫుల్ పెయింట్, అంటే ఎక్కడ చూసినా మీకు రంగురంగుల పూలే కనిపిస్తున్నాయి. ఎవరినో వెల్కమ్ చెప్తున్నట్టు ఎవరికి ఉన్నట్టుంది కదా. సో ఈ పెయింట్ ఎవరైతే వేశారో ఆ కళాకారిణి గారు ఇప్పుడు నాతో ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? ఉషారావు అండి. ఉషారావు గారు, ఎప్పటి నుంచి మీకు ఈ పెయింటింగ్లో ఆసక్తి? యాక్చువల్లీ చిన్న ఉన్నప్పటి నుంచి ఉందండి, బట్ డ్యూ టు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ అంత సీరియస్గా తీసుకోలేదు. ఓకే. సో పిల్లలు కొంచెం సెటిల్ అయ్యాక ఐ కేమ్ హియర్. ఎన్ని సంవత్సరాలు అయింది మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చేసి? 2 years. 2 years. ఎలా ఈ ప్లేస్ని ఫైండ్ చేశారు మీరు? చాలా మంచి. అండ్ వన్ థింగ్, అందరూ పెయింటింగ్ కొరకు చెప్తున్నారండి. వన్ థింగ్ లెట్ మీ టెల్, దిస్ ఇస్ సెకండరీ. దిస్ ప్లేస్, దిస్ సర్, దిస్ అంబియన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. సార్ 2 years నుంచి నేను వాచ్ చేస్తున్నాను. ఒక్క స్టూడెంట్ కూడా, నాట్ ఈవెన్ వన్స్ ఐ హావ్ సీన్ హిమ్ ఇరిటేటెడ్. సో వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ యూ లెర్న్ హియర్? Everything, A to Z. I was really raw. Okay. From here, sir, from the basics, everything. So may I know the basics? What kind of basics you learned? Like it can be in sketching,
or painting, landscape, portrait, everything. And sketching ಮೂಲతో right from the beginning, from the fruits to facials and all, everything. Detailing. సో మనం ఒకసారి మీ ల్యాండ్స్కేప్ గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ ఫుల్ ఆఫ్ కలర్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఎ గేట్, వాల్ అండ్ ఎ రోడ్, ఎండ్లెస్ రోడ్. సో ఇది ఏం చెప్తుంది? Keep moving. And very colorful. You should be real happy in life. యా ఆఫ్ కోర్స్ కలర్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ It reflects our this thing. నాకు బాగా నచ్చింది ఏంటంటే యూ కెన్ అబ్జర్వ్, మనం క్లోజ్గా ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఈ ఏవైతే వాల్స్, ఈ బ్రిక్స్ ఉన్నాయో, ఈ బ్రిక్స్ మధ్యలో ఎలివేషన్ కూడా ఉంది. సేమ్ మనం న్యాచురల్గా మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక బ్రిక్ కి ఇంకో బ్రిక్ కి మధ్య ఎలివేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ బ్రిక్స్ అన్నింటిలో కూడా ఎలివేషన్ వచ్చారు. అది దేని ద్వారా చూడండి, ఈ బ్రిక్స్ ఒకదాని ఒక టచ్ చేస్తుంటే అలా బ్రిక్ని టచ్ చేసిన ఫీల్ ఉంది. సో అది ఎలా తీసుకొచ్చారు? దట్ ఈస్ ఆల్ దిస్ థింగ్ అండి. పెయింటింగ్తోనే ఉంటుంది. అంటే వీ గాట్ అండ్ సంథింగ్ సింథటిక్ ఉంటుంది, సింథటిక్, దాన్ని యూజ్ చేసి తర్వాత ఆయిల్ పెయింట్స్. సో అంత న్యాచురాలిటీ ఆ ఎఫెక్ట్. అండ్ ఆల్ దీస్ ఫ్లవర్స్, దట్ ఈస్ ఆల్ ఆయిల్ పెయింట్స్ నార్మల్ విత్ బ్రష్. నా క్వశ్చన్ ఏంటంటే ఈ బ్లూ కలర్ ఫ్లవర్ ఏంటని? నేను పింక్ కలర్ ఫ్లవర్ చూసాను, ఎల్లో అండ్ గ్రీన్. ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏంటి? ఉన్నాయండి. మీరు ఏ ఫ్లవర్ నుంచి ఆ బ్లూ కలర్ ఫ్లవర్ వేశారు? బ్లూ బెల్స్. ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక గ్రీన్ గేట్. సో ఇలా ఎవరో ఒక వ్యక్తిని వెల్కమ్ చెప్తున్నట్టుగా అతను రావాలి, అలా వెళ్తూ అతని లైఫ్లో ప్రయాణిస్తూ వెళ్ళిపోవాలి. అది ఈ పెయింట్ ఒక అర్థం. మీ లైఫ్ కూడా ఇలాగే కలర్ఫుల్గా ఉండాలని మీరు ఈ పెయింట్ ద్వారా చూపించాలనుకున్నారు. సో అది అందరి లైఫ్. సో మంచి ఐడియాతో సార్. నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? ఎక్కడి వరకు నేర్చుకుందాం అని ఇప్పుడు? అలా డెఫినెట్ కాంక్రీట్ అంటూ ఏం లేదు. ప్రయారిటీ ఫ్యామిలీ. సో దిస్ యాజ్ లాంగ్ ఎంత వరకు వీలవుతే అంతవరకు ఐ విల్ కీప్ టు. సో అలా నథింగ్ ఫిక్స్డ్ గోల్స్ అంటూ. సో ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ మిగిలిన మీ ఖాళీ సమయాన్ని హ్యాపీగా మీరు మీ కళ బాగుంది, మీ ఐడియాలజీ బాగుంది. ఎప్పటికీ ఇలాగ ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ మీకు కానివ్వకుండా మీరు ఆల్వేస్ చెప్పినట్టుగా మీ సెకండరీ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా మీ కళకి ఇస్తూ దాన్ని కూడా పోషించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీరు పెయింటింగ్స్ చూశారు, నేను మీకు చూపించాను కూడా. అందులో ఆయిల్ పెయింటింగ్ ఉంది, వాటర్ బేస్డ్ పెయింటింగ్ ఉంది, అలాగే ఇంకా మీరు చూస్తే నైఫ్ని యూజ్ చేసి కూడా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చేశారు. ఇలా రకరకాల పెయింటింగ్ చూశారు. బట్ ఇప్పుడు నేను మీకు చూపించేది ఒక సంథింగ్ వెరీ 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 స్పెషల్. అటువంటి పెయింటింగ్స్ మీరు చాలా రేర్గా చూస్తుంటారు. ఎందుకంటే దాన్ని చూసి, ఆ పెయింట్ చూసిన తర్వాత నాకే ఆ పెయింట్ని దొంగతనం చేయాలన్నంత మనసు వచ్చింది. సో ఆ పెయింట్ గురించి, దాన్ని నిజంగా అంత అందంగా తయారు చేసిన కళాకారుడి గురించి ఒకసారి మనం కలుసుకుందాం. హలో మ్యామ్, आपका नाम? प्रियंका मोहन. प्रियंका मोहन. ये मोहन, बिफोर इट वाज प्रियंका मेहता. ये मेहता मोहन कैसे हो गया? एंड इट्स अ लव मैरिज. लव मैरिज. आप है कहाँ के? आई एम फ्रॉम बेसिकली पंजाब. एंड मोहन सर? ही इज फ्रॉम चिराला, आंध्र प्रदेश. या. सो आपके लव मैरिज कैसे हुआ? We both are interior designer. Okay. Then we joined in a firm. So we were working there as an interior designer. Then later on he started doing his architecture and I was in this thing, interior designing. तो दोनों का लव मैरिज. Yeah. शायद इतना ही प्रेम से आपने ये तस्वीर भी बनाया होगा. Yeah, sure. तो सर भी आर्टिस्ट है? Yeah, he's also an एंड आर्किटेक्ट. architect. ओके, तो मुझे आप इस पेंटिंग के बारे में थोड़ी सी मालूमात दीजिए, क्योंकि मुझे ये Sure. बहुत अच्छा लगा. This is texture white में with sand mixed. Sand. Yeah, sand mix किया Okay. हुआ है. Then later on उसको first coating is with the acrylic paint, Okay. which gets dry soon. And later on it's been second coat is given by oil painting. So it gives you a old antique effect. उसको थोड़ा scrub करके then we have given a पुराना statue जैसे उसको बनाया है वैसे. सैंड के साथ, सैंड कब डाला इस पर? सैंड टेक्सचर वाइट के साथ डाला है. अच्छा. फर्स्ट टेक्सचर वाइट स्प्रेड करके उसके ऊपर सैंड स्प्रेड किया है. देन उसको अनइवन शेप में नाइफ से थोड़ा इधर उधर करके एब्स्ट्रैक्ट जैसे बनाया? एब्स्ट्रैक्ट जैसे बनाया. फर्स्ट वी हैव टू गिव अ स्केच बेसिक आईज एंड नोज जहाँ पे डार्क डेप्थ आएगा. एंड लेटर ऑन वी गिव अ टेक्सचर वाइट विद सैंड. So, तब ये फिनिश हुआ. उसके बाद एक्रिलिक वाइट दिस थिंग एक्रिलिक फिनिश वाटर कलर्स देते हैं उसको ओल्ड एंटिक इफेक्ट बनाने के जो लिए. ओल्ड लुक जो Yeah. लग रहा है यहाँ पे, ये किस तरह से आपने लाया? फर्स्ट वी हैव गिवन अ एक्रिलिक फिनिश. उसके बाद ही ऊपर ऑयल पेंट का फिनिश उसके ऊपर आया. से थोड़ा थोड़ा सैंड हटा दिया आपने? हटाया वहाँ से. उसके बाद एक old ओल्ड एंटिक फिनिश आया उस पर. नाइस.
इसके सिवा आपने और कुछ बनाया मींस? Yeah, I have done this thing, still life paintings. I do still life more than this तो thing. इस तरह सा मतलब सैंड के साथ एक्रेलिक मिक्स करके कुछ बनाने का ख्याल क्यों आया आपको? Like it's a different, all everybody do with oil painting. So I thought of doing with the stand and the texture. It's should be like a mural type, 3D effect रहे, but उसमें depth भी रहे oil painting का. आप कब से इस पेंटिंग में आपका शौक है? Like childhood mein I was doing a little bit oil paintings, colors with the fascinated with the colors. But now recently 1.5 year I started doing again watercolors and. Is it your hobby or profession? No, it's like it gives me a peace. देखिए ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో ఇది ఒక నిజంగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్. దీన్ని ఇంతసేపు మనం యాక్రోలిక్ చూసాము, ఆ నైఫ్తోనే అలా చేసేది, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. దీన్ని ఎలా చేశానంటే స్టార్టింగ్ ఈ క్యాన్వాస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆయిల్ పెయింట్ వేసుకుని మామూలుగా స్కెచ్ చేసి ఆయిల్ పెయింట్ వేసి దాని తర్వాత ఫెవికాల్తో కోట్ ఇచ్చారు. దాని తర్వాత శాండ్ ఏదైతే ఇక్కడ కాకుండా చీరాల నుంచి శాండ్ తెప్పించారు, ఆ సన్నని శాండ్తోని దీనిపైన కోటింగ్ ఇచ్చారు. దాని తర్వాత సేమ్ యాక్రోలిక్ ఇంతకుముందు మనం నైఫ్తో ఏ విధంగా అయితే చూసామో ఆ విధంగా నైఫ్తో అన్న రైట్ यहाँ पे थोड़ा షేప్స్ సబ్ ఇక్కడ ఉన్న మొత్తం షేప్స్ ఇచ్చారు. దీన్ని అందంగా తయారు చేసిన తర్వాత దీన్ని ఓల్డ్ లుక్ ఇవ్వడం కోసం స్పెషల్గా అక్కడక్కడ ఉన్న శాండ్ని తొలగించారు. మనం చూడొచ్చు ఈ ఏరియాలో కొన్ని ఏరియాలో ప్రతి ఏరియాలో దీన్ని సో సింపుల్గా చూస్తుంటే ఈ ఏరియాలోని కొద్ది శాండ్ ఇక్కడ నుంచి తీసేశారు, ఇక్కడ శాండ్ తీసేశారు, ఇక్కడ అండ్ మోస్ట్లీ ఈ ఏరియాస్లో శాండ్ తీయడం ద్వారా ఇది మోస్ట్లీ ఒక యాంటిక్ పీస్ లా కనిపిస్తుంది. లిటిల్గా చెప్పాలంటే ఎల్లోరాల శిల్పాలు కూడా దాదాపు అజంతా ఎల్లోరాల శిల్పాలు కూడా ఇప్పటికీ ఈ స్టేట్ లోనే కనిపిస్తాయి ఒక యాంటిక్ పీస్ లాగా. సో టోటల్ ఇన్స్పిరేషన్ అజంతా ఎల్లోరా లాంటి శిల్పాలు అండ్ మీరు ఇప్పటికి కూడా ఇంకా అటువంటి శిల్పాలతోనే కంటిన్యూ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి యాంటిక్ పీసులు తయారు చేయండి. థ్యాంక్ యూ.